మా పెద్దమ్మ పిల్లలు చిన్నమ్మ కొడుకులు అందరు వచ్చిర్రట ఇంటికి. నువ్వెప్పుడు వస్తావే పిల్ల ఇంటికి అని ఫోన్ చేసిర్రు మా వాళ్ళు. ఈసారి ముందే షురువైంది మా ఊర్లో పండుగ సంబరం. వాకిలంతా అలికి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి అక్క చెల్లెళ్ళమంతా కలిసి మస్తు ఆటలాడతాం. నాకైతే ఎప్పుడెప్పుడు బస్ ఎక్కి ఊరికి పోవాలా అన్నట్టే ఉన్నది. అన్నట్టు ఒక్కసారి ఊర్లలో పండుగ మురిపం ఎట్లెట్లా సాగుతున్నదో చూద్దాం పార్రి. అన్నిటికంటే ముందుగా రాజ్భవన్ కు పోదాం పార్రే. గవర్నర్ తమిళిసాయి మేడం తన చేతులతోని స్వయంగా పరమాన్నం వండింది. కట్టెల పొయ్యి మీద కుండబెట్టి ఎసరు మలిసి పొంగి పొర్లేదాకా అక్కడనే నిలబడి ఆ టెంక ఇస్తార్ల దేవునికి నైవేద్యం పెట్టింది. దేవునికి హారతులు ఇచ్చింది. రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులందరికీ బహుమతులు పంచిపెట్టింది. అంతేకాదు స్వచ్ఛమైన బెల్లం స్వచ్ఛమైన నెయ్యేసి మేడం స్వయంగా వండిన పొంగల్ని అందరూ రుచి చూసిర్రు. ఏటా రాజ్ భవన్ లో మేడం గిట్లే మస్తు సంబరంగా చేస్తుంటది సంక్రాంతి వేడుకలు. ఇక ఇదంతా గిట్లుంటే ఏపీలో అప్పుడే షురువైన పండుగ సంబరాలు. పల్లెలకు పండుగ కలొచ్చింది. భోగి మంటలు అక్క చెల్లెల ఆట పాటలు తీరొక్క వంటలు. సంక్రాంతి సంబరం అంటే చిన్నగా లేదు పొర్రి. ఇక సంక్రాంతి వచ్చిందంటే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సార్ చేసే సంబరాలు అట్లిట్లుండవు. ఈసారి కూడా సార్ సంక్రాంతి ధూమ్ధాం గట్టిగా నడిచింది. ఇంకో దిక్కు పండుగకు పబ్లిక్ అంతా ఊర్లకు లైన్లు కట్టిర్రు. బస్ స్టాండ్లన్నీ కిక్కిర్చినాయి. బస్సులన్నీ సందు లేకుండా నిండుతున్నాయి. స్పెషల్ బస్సులు సార్లకు వస్తున్నాయి. పొట్టు పొట్టు జాతర తిరగనే నడుస్తున్నది రష్. హైవే రోడ్ల మీద ఉండే టోల్ గేట్ల కాడనైతే బండ్లు లైన్లు కట్టినాయి. తెలంగాణకెళ్లి ఏపీకి పోయేటోళ్లు కార్లు కట్టుకుని బయలుదేరిర్రు. పట్నం రోడ్ల తిరగనే హైవే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు అంత చూస్తుంటే ఎప్పటికంటే ఈసారి సంక్రాంతి పండుగకు ఊర్లన్నీ ఈగింత ఎక్కువనే వెలిగిపోయేటట్టు ఉన్నాయి. అందున ఎలచల్ల టైం ఆయే. లీడర్ సాబులు పతారా వెంచుకునేందుకు పండుగ పూటల్లా పబ్లిక్ ను గట్టిగా అరుచుకునేటట్టు ఉన్నారు. అందుకే ఈసారి ఎలచల్ల సంక్రాంతి వచ్చిందనుకుంటుర్రట చాలా మంది.